మనం అందరం కూడా డాక్టర్కి దగ్గరగా ఉన్నాం. ఎవరైతే యోగాకి దగ్గరగా ఉన్నారో వాళ్ళందరూ డాక్టర్కి దూరంగా ఉన్నారు. మన జీవితం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం పూర్వం పెద్దలు చెప్పారు, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం ఉంటేనే ఏదైనా సాధించగలం. ఒక విద్యార్థి బాగా చదువుకోవాలంటే ఆరోగ్యం ఉండాలి. ఒక శ్రామికుడు బాగా కష్టపడాలంటే ఆరోగ్యం ఉండాలి. ఒక రాజకీయవేత్త కష్టపడి ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే ఆరోగ్యంగా ఉండాలి. ఒక కార్మికుడు తన ఫ్యాక్టరీని అభివృద్ధి చేయాలంటే, తను పనిచేసే సంస్థ అభివృద్ధి పదంలో నడవాలంటే ఆ కార్మికుడు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలం. ఆరోగ్యం లేకపోతే ఎంత డబ్బున్నా సరే ఏమీ సాధించలేం. ఇది మన అందరికీ కూడా నిత్యం అనేక సంఘటనలు మనం చూస్తాం. ఈ రోజు మనం యోగా అనేది ఏదో వరల్డ్ రికార్డ్స్ కోసం కాదు. యోగా అనేది మనందరి జీవితంలో ఒక భాగం కావాలి. ఎవరైతే యోగాని నిర్వహిస్తామో తప్పనిసరిగా మనం ఆరోగ్యంగా ఉంటాం. ఈరోజు రఘులప్పన్న గారు యోగా ద్వారా ఆయన ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. ఇప్పుడు కూడా ఆయనకు 75 సంవత్సరాలు పైబడి ఉంటుందని నేను భావిస్తున్నాను. అలాగే మొన్న కూడా నేను చూసా, పొందూరులో పెద్ద ఆయన చూసా, ఆయనకి 88 సంవత్సరాలు. నిత్యం ఆయన యోగా చేస్తాడు. ఈ రోజు వరకు ఆయన జీవితంలో హాస్పిటల్కి వెళ్ళినటువంటి సందర్భం కూడా ఒక్క రోజు కూడా లేదు.